ఒక్కొక్కసారి మన విధిరాత ఎలా ఉంటుందో అర్థం కాదు. కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. అలాంటి ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కన్నీరు తెప్పిస్తుంది. అలాంటి ఘటనలు చేవెళ్ళ ఘటనలు చూస్తూ ఉంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూతుర్లు చనిపోవడం. కర్నూలు బస్సు దుర్ఘటనలో ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోవడం. మరో ఘటన ఏంటంటే అత్త చనిపోయిన గంటల వ్యవధిలోనే కోడలు చనిపోవడం. ఇలాంటివి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇలాంటి విషాద గాథ ఉందా? ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయని జెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇలాంటివి జరగకూడదని జెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. ఇలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ గ్రామంలో జరిగింది. ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా వానరాలు అడ్డుగా వచ్చి కింద పడేయడంతో అతను తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు కూడా, ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. అతను మొన్న శుక్రవారం చనిపోయాడు. కొడుకు చనిపోయిన విషయం తండ్రికి తెలియదు. తండ్రి చికిత్స పొందుతున్నాడు. సో ఆ చనిపోయిన మరుసటి రోజే ఆ తీవ్ర గాయాలైనటువంటి తండ్రి కూడా నిన్న చనిపోయాడు. రోజుల వ్యవధిలోనే కొడుకు, తండ్రి ఇద్దరు చనిపోయారు. సో ఇలాంటి విషాద ఘటన చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు. సో విధిరాత ఇలా ఉంటుందా? ఒక్కొక్కసారి ఆ కుటుంబాన్ని ఒక విషాదం ముగిస్తున్న సందర్భంలోనే మరో విషాదం వస్తూ ఉంటుంది. అనుకోని ఘటనలో కూడా అతను చనిపోవడం, తీవ్ర గాయాలు అవ్వడం అనేది కూడా ఆ గ్రామస్తులు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం అనేది రోజుల వ్యవధిలో అతని చితి కూడా ఇంకా చల్లారక ముందే ఆ చితి పైన తండ్రి చితిని అంటించాల్సినటువంటి పరిస్థితి చూస్తే, కుమారుడి చితి ఆరక ముందుకే తండ్రి పాడెను కూడా అక్కడికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కన్నీరు తెప్పిస్తుంది. సో విధిరాత అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎన్ని కుటుంబాలని విషాదంలో ఉంచుతుందో తెలియదు. సో ఇవన్నీ జరగకూడదని కోరుకుంటాం, కానీ మన విధిరాతని ఎప్పుడూ మార్చలేం కదా. ఇలాంటి ఘటనలు ఎందుకు చెప్తున్నానంటే మన విధిరాతలు ఇలా ఉంటాయి. ఒక కుటుంబంలో ఏమైనా జరగవచ్చు.